యోన ప్రవక్త మీనమందు 3 దివారాత్రులు ఉన్న రీతి మెస్సయ్య 3 రాత్రింబవళ్ళుండియు సూర్యుడాస్తమించక ముందే శనివారము సాయంత్రమందు పునరుత్థానుడయ్యే మెస్సయ్య ఆదివారమున కాదయ్యా పునరుత్థానుడయ్యే మెస్సయ్య ఆదివారమున కాదయ్యా నిసాను మాసమందున 14వ దినమున ఆసిద్ధపరచు దినమైన పస్కా పండుగ దినమున యెషువ మెస్సయ్య వధింపబడెను సమాధిలోన ఉంచబడెను యెషువ మెస్సయ్య వధింపబడెను సమాధిలోన ఉంచబడెను సూర్యుడాస్తమించక ముందే అదియే బుధవారము మరునాడు వచ్చెను విశ్రాంతి దినము అదియే పండుగ విశ్రాంతిగా పులియని రొట్టెల దినములందు ప్రథమ దినమదియేగా ఇది గ్రహింపు చేసి కొనక శనివారము అదేయని శుక్రవారమే మరణ దినముగాను ఆచరింపురు యోన ప్రవక్త మీనమందు 3 దివారాత్రులు ఉన్న రీతి మెస్సయ్య 3 రాత్రింబవళ్ళుండియు సూర్యుడాస్తమించక ముందే శనివారము సాయంత్రమందు పునరుత్థానుడయ్యే మెస్సయ్య ఆదివారమున కాదయ్యా పునరుత్థానుడయ్యే మెస్సయ్య ఆదివారమున కాదయ్యా దీని పిదప మరొక సిద్ధపరచు దినము వచ్చెగా స్త్రీలు సుగంధ ద్రవ్యములు సిద్ధపరచిరి దినం ఆజ్ఞ విశ్రాంతి దినము ముందు సిద్ధపరచు దినమిదే అదియే శుక్రవారమంచు బాగుగా గ్రహించుడి ఆజ్ఞ విశ్రాంతి దినమైనట్టి శనివారమునందున తీరికగాను నుండిరి వారు సబ్బతునాచరించిరి ఆజ్ఞ విశ్రాంతి దినమైనట్టి శనివారమునందున తీరికగాను నుండిరి వారు సబ్బతునాచరించిరి ఆదివారము ఉదయమందు సమాధి యొద్దకు వారు రాగా ఆదివారము ఉదయమందు సమాధి యొద్దకు వారు రాగా మెస్సయ్య నచ్చట కానకుండే సమాధి కలిగనుండెను మెస్సయ్య నచ్చట కానకుండే సమాధి కలిగనుండెను యోన ప్రవక్త మీనమందు
3 దివారాత్రులు ఉన్న రీతి మెస్సయ్య 3 రాత్రింబవళ్ళుండియు సూర్యుడాస్తమించక ముందే శనివారం సాయంత్రమందు పునరుత్థానుడయ్యే మెస్సయ్య ఆదివారమున కాదయ్యా పునరుత్థానుడయ్యే మెస్సయ్య ఆదివారమున కాదయ్యా ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రము గతించవంచు పలికిన యెషువ మెస్సయ్యా 3 రాత్రులు 3 పగళ్ళు సమాధిలోన నుండెగా 3 రాత్రులు 3 పగళ్ళు సమాధిలోన ఉండెగా 2 రాత్రులు 1 పగలు కాదని గ్రహించుమా 2 రాత్రులు 1 పగలు కాదని గ్రహించుమా యోన ప్రవక్త మీనమందు 3 దివారాత్రులు ఉన్న రీతి మెస్సయ్య 3 రాత్రింబవళ్ళుండియు సూర్యుడాస్తమించక ముందే శనివారం సాయంత్రమందు సూర్యుడాస్తమించక ముందే శనివారం సాయంత్రమందు పునరుత్థానుడయ్యే మెస్సయ్య ఆదివారమున కాదయ్యా పునరుత్థానుడయ్యే మెస్సయ్య ఆదివారమున కాదయ్యా. ప్రియ సహోదరి సహోదరులకు శుభమండి. ఈ పాట నాకు చాలా సన్నిహితులు ఆత్మీయులు, ఒక రకంగా చెప్పాలంటే నాకు ఒక ఆత్మీయ తండ్రి లాంటి వారు ఎల్డర్ సిహెచ్ సాధు సుందర్ సింగ్ గారు రాసిన పాట అండి. ఇది ఒకనొక టైంలో చాలా ఓవర్గా అనేకమైన మీటింగ్స్లో పాడాను నేను దీన్ని. ఏంటంటే యోనా ప్రవక్త మీనమందు 3 దివారాత్రులు ఎలాగైతే ఉన్నాడో మెస్సయ్య గారు 3 రాత్రులు 3 పగలు భూగర్భంలో ఉన్నాడు. అంటే ఇది గుడ్ ఫ్రైడే ఈస్టర్ సండే అనేది ఒక తప్పు, అది ఒక తప్పుడు సిద్ధాంతం అని చెప్పడం వరకు ఆ ప్రియ సహోదరులు రాసిన ఒక పాట అనమాట. ఈ పాట రూపంలో రాశారు. దీనికి ఛాయ్ ఏంటంటే దేవుడే నాకు ఆశ్రయము అనే పాటని ఎక్కువగా పాడుతుంటారు. లూథరన్స్, బ్యాప్టిస్టులు ఇలా చాలామంది పాడుతుంటారు. ఈ పాట క్రిస్టియన్స్కి అందరికీ తెలుసు కాబట్టి అదే స్టైల్లో ఈయన ఈ పాటను రాయడం జరిగింది. ఏంటంటే దీని యొక్క సారాంశం, నిసాన మాసం ముందు 14వ తారీఖున ఆయన చనిపోతాడు. ఆ తర్వాత పులియన రొట్టెల పండుగ వస్తుంది. పులియన రొట్టెల పండుగ మొదటి దినం విశ్రాంతి దినం, అలాగే తర్వాత దినం శుక్రవారం, తర్వాత దినం శనివారం, తర్వాత ఆదివారం, ఇలాగా వీటన్నిటి గురించి కూడా ఆయన చాలా క్లియర్గా రాయటం జరిగింది. ఈ పాట నేను మీ అందరికీ కూడా నేను అందిస్తున్నాను. అయితే ఈ పాట వలన మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన చనిపోయింది బుధవారం, ఆయన తిరిగి లేచింది శనివారం, అంత్యగడిలో లేచాడు. ఇదే విషయాన్ని మన డేక్స్ బైబిల్ అని ఉంటుంది. డేక్స్ బైబిల్ అంటే ప్రొటెస్టెంట్ బైబిల్స్ అన్నింటిలో కానీ చాలా విలువైన బైబిల్, చాలా పెద్ద బైబిల్. ఇది పెద్ద బైబిల్ అంటే మోస్ట్ అంటే హైయెస్ట్ లెవెల్లో నిలబడిన బైబిల్. ఆ డేక్స్ బైబిల్లో కూడా ఎలా రాశారంటే మెస్సయ్య గారు ఆయన బుధవారం చనిపోయి శనివారం సాయంత్రం అంచెగడిలో లేచాడని రాశాడు. డేక్స్ లాంటి వాడే ఒప్పుకున్నాడు, కానీ డేక్స్ని మించిన గొప్ప పండితులు ఎవరో కూడా ఇప్పుడు క్రిస్టియన్లు ఎవరు లేరండి. వాళ్ళు మాత్రం ఈ యొక్క ఆచార సిద్ధాంతాన్ని పాటిస్తారు తప్ప వాస్తవాన్ని గ్రహించట్లేదు. ఇప్పుడైనా ఈ యొక్క పాట ద్వారా అలాగే డేక్స్ బైబిల్ ద్వారా ఈ సత్యాన్ని గ్రహించి ఈ క్రైస్తవులు, అబద్ధ బోధకులైన క్రైస్తవులు చాలామంది ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ సండే అని ఈ తప్పుడు ఆచరించి బయటకు రావాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరికీ శుభం.